రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంక్షేమంలో ముందడుగులో ఉందని చెప్పాలి. ఇదే క్రమంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల కంటే మరిన్నో పథకాలను కూడా అమలు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు దివ్యాంగ శక్తి పేరుతో ఏపీఎస్ఆర్టీసీలో ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా 40% అధికంగా ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ రోజు నుంచి ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క పథకాన్ని అయితే దివ్యంగా ఒక విధంగా అంగరంగ వైభవంగా ప్రారంభించిన పరిస్థితి కూడా కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడే లోక నాగమాధవి గారు అయితే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ యొక్క కార్యక్రమాన్ని? చూస్తూ ఉంటే చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా హామీలు నెరవేరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ యొక్క సంక్షేమం కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్న దీన్ని ఎలా చూడాలి ఏంటి? ఈరోజు మీరు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారండి. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎలా వెళ్తున్నారంటే ప్రజాహితంగా పారదర్శకంగా ఈ పాలన సాగాలన్నది వాళ్ళ తాలూకు ముఖ్య ఉద్దేశం. ప్రజాప్రతినిధులుగా మేము తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని పదే పదే మాకు హెచ్చరించిన వైనమే మీకు దానికి నిదర్శనం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ముందుకు వచ్చి మాకు ఉంటే బాగుంటుంది అంటే మేనిఫెస్టోలో ఉన్నవే కాకుండా ఖచ్చితంగా ఇంకా ఆటో డ్రైవర్ సేవలో అయితే మా మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ఆటో డ్రైవర్లందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల అది పెట్టడం జరిగింది. మహిళలకి స్త్రీశక్తి పథకాన్ని మా సూపర్ 6లో భాగంగా పెట్టిన తర్వాత దానికి అత్యంత ప్రజాదరణ వచ్చింది. మహిళలందరూ కూడా చాలా చక్కగా మా ప్రయాణం సాగిస్తున్నాము. మా అమ్మాలని చూడాలనుకున్నా, ఎవరిని చూడాలనుకున్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు ఈ ప్రభుత్వం కల్పించిన విధానానికి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటామంటే దానిలోంచి వచ్చిందే ఈ దివ్యాంగ శక్తి. దివ్యాంగులకు కూడా మనం ఖచ్చితంగా ఒక విధమైన ఒక పథకాన్ని తీసుకొస్తే వాళ్ళకు కూడా ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో, అలాగే దివ్యాంగులతో పాటు కొంతమంది దివ్యాంగులకి కళ్ళు లేని వాళ్ళకి ఎస్కార్ట్స్ ఉంటారు కాబట్టి ఎస్కార్ట్కి 50% టికెట్, దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా టికెట్ పెట్టి ఈరోజు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రజల ముందుకి ప్రభుత్వం తీసుకురావడాన్ని నేను ఖచ్చితంగా హర్షిస్తున్నాను. నేను చెప్తున్నది ఏంటంటే ప్రజలు మాకు ఈ రోడ్డు కావాలి అంటే ఆ రోడ్డు జరుగుతున్నది. ఆదివాసీ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసుకున్న వైనం. పిల్లలు ఈరోజు చిన్న పిల్లలు వీడియోలు తీసి పవన్ అన్న మాకు ఈ రోడ్డు కావాలి, మేము స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామంటే ఇమీడియట్గా దానికి శాంక్షన్ చేయడం జరుగుతున్నది. అంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు చెప్తేనే కొన్ని రోడ్లు అవుతాయి, కొన్ని కాలువలు అవుతాయి అనేటట్టు కాకుండా ప్రజలు ఖచ్చితంగా మాకు ఇది కావాలి అంటే దాని ప్రకారం ఈరోజు ప్రతి పథకాన్ని అయితేనేంటి, ప్రతి అభివృద్ధిని అయితేనేంటి ఈరోజు ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముఖంగా నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉద్యోగ కల్పనలో ఈ ప్రభుత్వం ముందడుగేస్తున్నది. ఆ ఉద్యోగ కల్పనలో రోస్టర్ కూడా చాలా పారదర్శకంగా చక్కగా ముందుకు తీసుకొచ్చి డిఎస్సి మొదటి విడత డిఎస్సిని మేము పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి రెండవ విడత కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఎక్సర్సైజ్ జరుగుతున్నది. దాన్ని కూడా తొందరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రత్యేకంగా మనం ఈసారి ఈ డిఎస్సి అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకి రిటర్న్ ఎగ్జామ్కి ఒక 3 నుంచి 4 నెలలు మన శిక్షణా తరగతులను కూడా మనం ఓపెన్ చేసే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు మనం ఖచ్చితంగా అవి అమల్లో జరిగేటట్టు, ప్రజలు అభివృద్ధి పదంలోకి వెళ్ళేటట్టు, ప్రజలు దాన్ని ఆ ఫలాలను అందిపుచ్చుకునేటట్టు ఈరోజు ప్రతిదీ చేయడం జరుగుతున్నది. అలాగే ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా నేను మన నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని కలిపి వాళ్ళకి రంజాన్ తోఫాని కూడా అందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు శుక్రవారానికల్లా వాళ్ళ ఖురాన్ పఠనం అంతా పూర్తి చేసుకొని శనివారం పండుగ జరుపుకుంటారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో చూసాం కదా, ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు దివ్యాంగులంతా కూడా ఒక ఆనంద ఉత్సాహాల్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చిన హామీల కంటే ఈరోజు ఎక్కువగా పూర్తి చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈరోజు 40% కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే వచ్చినటువంటి ఎస్కార్ట్ కూడా 50% రాయితీతో టికెట్ కూడా ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే
క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులంతా కూడా చాలా ఆర్షణీయంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టికెట్లు కూడా ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రాయితీ కలిగిన టికెట్ కూడా ఇచ్చారు. చూస్తూ ఉంటే అక్కడ చూడొచ్చు ప్రభుత్వం రాయితీ దివ్యాంగ శక్తి అనే పేరుతో కూడా టికెట్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టికెట్ ధర చూస్తే రాయితీ చెల్లింపు మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఇది ఒక మైలురాయి అని చెప్పాలి. ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇటువంటి కార్యకలాపాలు చేయడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం నుంచి.